ఇప్పుడు చేవెళ్ళలో చూస్తే అన్ని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ చేవెళ్ళను చిన్న చూపుగా చూసింది. కానీ ప్రధానమంత్రి మోడీ గారు వారు నేనున్నప్పుడే అన్నిట్ల మంచి హైవే ఇచ్చిండ్రు, ఇన్నేళ్ళు లేకుండే. కానీ పాత ప్రభుత్వం దాన్ని భూస్వీకరణ చేయలేదు, అది డీలే అయింది. వాళ్ళు ముందుకు వచ్చింది ఏంటంటే చేవెళ్ళ ప్రాంతానికి ఎంఎంటీఎస్ ముందుకు చేస్తాము, శంకర్పల్లి దాని తర్వాత వికారాబాద్కు వాళ్ళు నిధులు ఇస్తందుకు కూడా తయారుండే. కానీ ఇంతకు ముందున్న ప్రభుత్వము అది వాళ్ళ 50% వాళ్ళు ముందుకు రాలేదు. అట్లనే వికారాబాద్లో మొన్ననే 100 కోట్లు కేటాయించిండ్రు మన యూనియన్ మంత్రి వాళ్ళు, టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి గారు. ఇటువంటివి ఎన్నో చేసిండ్రు. అదే కాక మన షాబాద్ రాయ్ చేవెళ్ళ పాపులర్ దాన్ని కూడా జిఎస్టీ తక్కువ చేసిన దాన్ని ఎన్నోసార్లు నేనే రిప్రజెంట్ చేసిన. చేవెళ్ళ ప్రాంతం అభివృద్ధి అయితే కావాలని ముందు చూపు ఉంటుంది. ఇప్పుడు చెప్తే ఎవరు కూడా నమ్మలేదు. ఎట్లయితే ఆ రోజు కోట్లాది మంది 10 రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళు 100% నమ్మకం లేదు, నిజంగానే ఇట్లా అయోధ్య మందిరం అవుతుందని. అది 4 ఏళ్ల కింద 10 రూపాయలు కోట్లాది మంది ఇచ్చినప్పుడు అదే 10 రూపాయలు అని ఇచ్చింది. కానీ నిజంగానే మన కండ్ల ముంగట్నే అది కడతారు, అయోధ్య మందిరం అవుతుందని ఎవరు కూడా అనుకోలేదు. దాని తర్వాత అక్షంతలైనవి, దాని తర్వాత చెప్పిన మాటను నిలుపుకుంటాడనే నమ్మకము ప్రజలలో వచ్చింది. అక్కడనే అన్నిట్లా పెద్ద మసీద్ కూడా తయారవుతుంది. మోడీ గారి మీద అన్నిట్లా వారి గొప్పతనం ఏంటంటే ప్రజలు మోడీ గారిని నమ్ముతుంది, ఆ నమ్మకం. అదే కాక మోడీ గారికి కూడా ప్రజల మీద నమ్మకం. అందుకే ఇది నంబర్ 1 దేశంగా అయింది. ఆ రోజు వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ అంటే ఎవరు కూడా నమ్మలేదు. ప్రతిపక్షాలు ఏమన్నారు, ఈయనకేమైనా తెలుసా, ఆడ నెట్వర్క్ ఉంటుందా, ఆడ ఊరోళ్లకు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా, స్మార్ట్ ఫోన్స్ ఉన్నా వాడొచ్చా. ఇప్పుడు దాని వల్లనే హైయెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వరల్డ్ అయినాయి. దాని వల్లనే హైయెస్ట్ నంబర్ ఆఫ్ యూనికార్న్స్ అవుట్ సైడ్ అమెరికా అవుతున్నాయి, అంటే $1 బిలియన్ కంపెనీలు అవుతున్నాయి. దాని వల్లనే మన ఎకానమీ 5వ స్థాయికి చేరింది. చేవెళ్ళ ప్రాంతంలో ఈ సర్వేలు ఇవన్నీ ఎన్నో వస్తాయి, మేము కూడా చేసుకుంటాము. సర్వేలు కూడా కొన్ని దుష్ప్రచారం కొరకు చేస్తారు, కానీ మాకు తెలిసింది మేము చూసినాము, ఊరికి పోయినాము. మా ఫస్ట్ రౌండ్ వీళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ చేయకముందే మా ఫస్ట్ రౌండ్ క్యాంపెయినింగ్ అయ్యేపోయింది. ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్లు దొరకలేదు ఒక్కొక్కరికి. అయితే క్యాండిడేట్ దొరికినాక మళ్ళా సర్వే చేస్తాం. కానీ ఇప్పటి వరకు చేవెళ్ళ బీజేపీకి భారీ మెజారిటీ తోటి గెలుస్తుంది. ఎందుకంటే నమ్మకం, మోడీ మీద నమ్మకం. అందుకే చేవెళ్లకు మోడీ గ్యారంటీ ఎట్లనా వస్తుంది, కానీ మోడీకి కూడా చేవెళ్ళ గ్యారంటీ ఉంటుంది. 100% ఇది మోడీ గారి సీటే అని అనుకోవచ్చు. ఈ నడుమ చాలా పథకాలు ఇవి అవి అనౌన్స్ చేస్తుండ్రు, కానీ మా మీద దుష్ప్రచారం ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ జరుగుతున్నది. ఏంటంటే మేము టీఆర్ఎస్ ఒకటే, మేము టీఆర్ఎస్ అసలే కాదు. ఎన్నో సందర్భాలలో కాంగ్రెస్ ఇంకా టీఆర్ఎస్ ఒకటే అని, అంటే ఇప్పుడు పేరు మారిన బీఆర్ఎస్ ఒకటే, కానీ మేము ఎప్పుడు కూడా కాము. మా మీద ఆరోపణలు ఏంటంటే మేము లిక్కర్ కేసులైనా కాళేశ్వరం మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది పైసలు, ఎస్పెషలీ ప్రత్యేకంగా కాళేశ్వరం మీద అవి కేంద్ర ప్రభుత్వం పైసలు కావు, అవి రాష్ట్ర ప్రభుత్వం పైసలు. అయితే ఎవరు చర్యలు తీసుకోవాలి? చర్యలు తీసుకునే బదులు దాన్ని కోల్డ్ స్టోరేజ్లా కనీసము స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్న ఏబీసీనన్నా, యాంటీ కరప్షన్ బ్యూరోనన్నా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం కింద సిట్నన్నా దాంతో ఇన్వెస్టిగేట్ చేసినా ఎంతో అంత బాగుండేది. కానీ దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీకి పంపించి కోల్డ్ స్టోరేజ్ అంటే 30 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారికి హాలిడే ఇచ్చినట్టు. వాళ్ళు చేయాలేంది వాళ్ళతోటి సాధ్యం కాకుంటే సిబిఐకి ఒక లెటర్ రాయాలి. ఎందుకంటే పోయిన ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది ఏంటంటే సిబిఐ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ విషయాలలో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వాళ్లకు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ ఏనియండి, లెటర్ అని రాయండి, అది ఇయ్యరు, ఇన్వెస్టిగేషన్ చేయరు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి పంపితే మీ అందరికీ తెలుసు. మేము ఒక్కరేమే ఉంటాం ఇక్కడ, తప్పనిసరిగా గెలుస్తున్నాము. ప్రజలకు క్లారిటీ ఉన్నది. అందుకే చేవెళ్లకు మోడీ గ్యారంటీ అండ్ మోడీ గారికి చేవెళ్ల గ్యారంటీ. ధన్యవాదాలు.